వాక్యానికి నేను దూరం అయిపోతున్నా. నేను లోక సంబంధమైన వాటిలో నేను మనిషిని ఏమైపోతున్నాను. బిజీ షెడ్యూల్ అండి. సాధన చేసే పని ఏంటంటే దేవుడి సన్నిధానానికి రావడానికి అది సమయం ఉండదు. కానీ దేవుడు కాని సమయాన్ని వాడటానికి మాత్రం సమయాన్ని చాలాసేపు నేను పరిశీలించుకున్నా. నేనేంటి, నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు జీవిస్తున్నాను, నేను ఎందుకు జీవించాలి. ప్రతిరోజు నేను కాళ్ళకి వెళ్ళినప్పుడు లోపల పట్టు నుంచి పెరుగుతూ వెళ్ళినప్పుడు పక్కనే లోపల పట్టు శ్మశానం ఉంటుంది. కొన్నిసార్లు ఉదయాన్నే కొంతమంది తీసుకొచ్చి అక్కడ కాల్స్తూ ఉంటారు. కాబట్టి అలా వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటే దాన్ని కాల్చుతారు. కొద్దిసేపు ఆగుతారు. ఆగినప్పుడు ఆ కాల్చే వ్యక్తి కట్టి పెట్టి కాల్చినప్పుడు కొన్నిసార్లు అదేంటి శవం అలా చేతులలా వెళ్ళిపోతుంది. తలలో ఏమవుతుంది, అదేం చేస్తున్నారు, కరెక్ట్ కొడతారు గట్టిగా. కొట్టగానే ఉంది ఆలోచిస్తుంది, ఈ మట్టించి తీయబడి శరీరం మనేపోలో ఎన్నో ప్రయాణాలు. పుట్టిన వారికి ఎంతగా మానన్నారు కరెక్టే, కానీ పుట్టిన ప్రతి వ్యక్తికి ఏదో ఒక గమ్యం అనేది నీవు ఇస్తావు. కాబట్టి ఆ గమ్యము మరి ఏ రకంగా ముందుకి సాగాలి అంటే ఈ దినాల్లో ఒక ప్రార్థనకి వెళ్ళాలి. విశ్వాసం ఉండాలా? బాంబే వెళ్ళాలి, ఇక్కడ ఫ్లైట్ ఎక్కుతాం, అది ఇంట్లో లేదు అంటే ఇక్కడ ఎక్కి అక్కడ తినడం సరిపోతుంది. కాబట్టి ఈ దినాల్లో మనం గమనిస్తే మానవులుగా క్రైస్తవ కుటుంబాలు గమ్యం లేని జీవితాలను జీవిస్తున్నాయి. అంటే గురి వైపు వెళ్ళట్లేదు. ప్రతిసారి మనం గమనిస్తే ఎక్కువగా మనం ఏమున్నాం, మనం ఇప్పుడు దేవునిలో ప్రశ్నించుతాం. కానీ దేవదేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాలు మనం గమనిస్తే అనేక రకాలుగా ఆయన ఆశీర్వదించడానికైనా, కానీ మన జీవితంలో మనం అంతకు ముందుకే వెళ్తున్నాం. ఒకసారి రెండోసారి వాక్యం చెప్తాం. ఎందుకంటే మార్క్స్ వార్త 4 గమనించినప్పుడు యేసు ప్రభువు ఏం చేశారంటే అప్పటిదాకా వాక్యపరిచయం చేసి అద్దరికి వెళ్దాం పదలే అని చెప్పి ఆ చిన్న నావలో ఎక్కి ఏం చేసినా అలసిపోయి అక్కడ వాక్యంలో చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. తన చేతిని తలగడగా చేసుకొని ఆయన కొద్ది నిమిషాలు నిద్రకు ఉపక్రమిస్తే ఏం జరిగింది? నిద్రపోయాడా? ఎందుకని అంటే సాతాను క్రైస్తవ జీవితాలతో ఆడుకునే విషయాన్ని మనకు గమనిస్తాయి. మనం ఏమాత్రం ఆత్మీయంగా మరి ఎవరి పాటు ఉంటే సాతాను మనం ఏం చేస్తుంటే అలా కంట్రోల్ చేస్తాం. రేసులోకి అనుకుంటా ఆయన ఎప్పుడు జీవితంలో ఎక్కడ పడుకున్నట్టు కనపడలే. ఇక్కడ అప్పచాటు కొన్ని చోట్లే ఆయన కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి పడుకుంటే శిష్యులు ఏం చేస్తున్నారు, ప్రభువా నీకు కొడుకున్నోడు తెలిసిందండి, కొడుకున్నోడు వెలుకున్నోడు తెలియపడుతుందా? ముందు పోతుందా లేదనేది ఇద్దరు లేనోడు తెలుస్తుందా, నిద్రపోయాడు తెలుస్తుందా? కానీ ఇక్కడేమన్నారు వీళ్ళు, ప్రభువా నీకు చింత లేదా? మన జీవితంలో కూడా మనం చేసేటువంటి గొప్ప కార్యం అనుకుంటా కానీ చెత్త కార్యం. ఆయన కాచి కాపాడే కునుకోడు, నిద్రపోడు. కానీ మన నిద్రపోవడానికి కూడా ఇదే చేస్తాం, ప్రభువా నీకు చింత లేదా, ప్రభువా నా మీద ధ్యాస లేదా, నేనంటే ప్రేమ లేదా, ఇన్ని రకాలుగా చెబుతూ ఉంటాం. కానీ ఇక్కడ ధోనిలో నిద్రించేటువంటి ప్రభుని ఎప్పుడైతే శిష్యులు మరి ప్రభువా నీకు చింత లేకుండా ఆయన ఏం చేసి పంపించుకున్నాడా? మనమైతే చేస్తుంటే ఏదో పని చేస్తున్నప్పుడు ఎవరన్నా డిస్టర్బ్ చేస్తే అనుకోండి కోపం వస్తుందో. ఐస్క్రీ గారు ఒకసారి ఏదో ప్రాజెక్ట్ చక్కగా చేస్తున్నప్పుడు ఆ చిన్న లాంతర్ పెట్టుకొని ఆ యొక్క నమూనా రాశారు, ఫార్ములా రాసి అలా పక్కకి వెళ్ళడానికి ఈ లోపల ఏం చేస్తుంటే ఎలిక ఆ టేబుల్ మీద వచ్చినప్పుడు ఆ పక్కనే ఐస్ క్రీమ్ గారు ఆ పిల్లి ఏం చేస్తుంటే ఆ ఎలుకలు పట్టుకోవాలంటే ఆరాటంలో ఏం చేస్తుంది, ఆ యొక్క దీప బుద్ధిని తగిలి ఆ దీప బుద్ధిలో నుంచి ఆ కెరసనాలు పడిపోయి ఆయన రాసినటువంటి ఆ ఫార్ములా అంతా ఏమైపోయింది. ఆయన ఐస్ క్రీమ్ ఓనా
నువ్వేం చేసావో నీకు తెలియదు. నేను అనేక నెలలుగా కష్టపడినటువంటి ఆ ఫార్ములా ఇదైపోయింది, సర్లే అని చెప్పి తిరిగి మన జీవితాన్ని మనం ఏం చేస్తామే, ఒప్పుకుంటాం, నిందిస్తాం. క్రైస్తవ కుటుంబాల్లో క్రైస్తవ జీవితాన్ని, క్రైస్తవ మిషనరీలు, క్రైస్తవ సంస్థల్ని నేను గమనిస్తే నిందించేవాడే తప్ప దేవుని స్తుతించేటువంటి నాలుకలు బహు దూరముగా, బహు మరి ఎంతో వ్యత్యాసంగా కనబడుతున్నవి. ఎందుకంటే ఎందుకు కారణం ఏంటంటే మనము దేవుడు చెప్పినటువంటి జీవిత విధానం ముందుకి వెళ్ళడానికి ఇష్టపడం. మనం అనుకున్నది దేవుడు చేయాలంటే తప్ప దేవుడు అనుకున్నది చేయలేమో ఇష్టపడం. నా జీవితాన్ని నేను రాత్రంతా పరిశీలించుకున్నాను. వై యు క్రియేటెడ్ మీ, నన్ను ఎందుకు ఈ లోకంలోనికి మరి ఉండటానికి అవకాశము ఇచ్చావు. అంటే అన్నప్పుడు నా తల్లిదండ్రులు నేను ముందుకు వచ్చినప్పుడు చెప్పారు కదండి, ఎప్పుడు చనిపోతాను వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళను మనస్ఫూర్తిగా ప్రేమించడానికి ఇష్టపడాల. ఎందుకంటే ప్రేమిస్తే ఎక్కడ మనిషి చనిపోతే ఎక్కడ వాళ్ళ ఆవేదనతో ఉంటారనేది. తర్వాత వయసు పెరిగేటప్పటికి ఏం చేస్తుంటే మొట్టమొదటిసారి అని చెప్పాను కదా, కొడుకుని ఉంటే కొడుకే పాతి పెట్టాలి, ఇంకెవరు పాతి పెట్టినా పర్వతం ఎదరైంది. కాబట్టి అదొక నమ్మకం. ఈ రకంగా ఉన్న తర్వాత వివాహం అయింది. వివాహం తర్వాత అనేక ఒత్తిడులు ఏవచ్చినా కూడా అనేక సార్లు నా వరకు నేనైతే ప్రభువా నేను నీ సేవ చేయలేను, నన్ను విడిచిపెట్టి, ఐ డోంట్ వాంట్ టు డూ, ఎందుకంటే నేను దేవుని సేవకు న్యాయము చేయలేను అని అనేక సార్లు నన్ను నేను మానసిక ఒత్తిడి పొందినప్పుడు దేవుడు అంటే పౌలు గారు నేను తీసుకున్నాను కదా, ఆయన కూడా మంచి పండితులే కదా, ఒక పక్కన పాండిత్యం చెప్పేవాడు, ఒక పక్కన నా సువార్త చేసేవాడు. అలా అనేక మందిని ఆయన చూపినప్పుడు నేను మార్గంలోకి వెళ్తున్నాను. అయితే ప్రతి క్రైస్తవ జీవితంలో 365 రోజులు సంతోషము కాదు, అనేక ఒత్తిడులు వస్తాయి, మానసిక ఒత్తిడి వస్తాయి. అప్పటికప్పుడు నా మనసులో తోచేటువంటి ఈ యొక్క విధానం ఏంటంటే అద్దరికి వెళ్ళుదామని యేసుప్రభువు వారు ఎప్పుడైతే శిష్యులు తీసుకొని వెళ్తున్నారో ఆ చిన్న ఆ యొక్క మరి సముద్రం ఎటువంటి అల్లకల్లోనికి శిష్యులు బెదిరిపోయారు. కానీ యేసుప్రభువు నెమ్మదిగా ఉండు అని ఎప్పుడైతే చెప్పారో, గద్దించారో ఆకాశాన్ని, ఈ సముద్రాన్ని, ఏమైనా ఆకాశాన్ని నిమ్మడ ఆయన. ఎందుకంటే ఈ నావ ఎక్కడికి వెళ్ళాలంటే అందరికీ వెళ్ళాలి. ఈ క్రైస్తవ జీవితం ఎక్కడికి వెళ్ళాలంటే అందరికీ వెళ్ళాల్సిందే. ఏదో ఒక రోజు ఆ అద్దరైనటువంటి ఆ పరలోకం ఒడ్డుకి మనము చేరాల్సిందే. అయితే ఈ లోకంలో నుంచి ఆ పరలోకం ఆ అద్దరైనటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఆ కుటుంబ జీవితం అనేది అనేక పరుగులు తిరుగుతూ ఉన్నది, ఆటుపోట్లు వస్తూ ఉంటాయి, అలా కల్లోలం చేస్తుంది. అనేక రాత్రులు నిద్రలేని రాత్రులు, ఒంటరి పిచ్చుక ఆ యొక్క పైన ఉండి నాకేముంది, నేను ఒంటరి దారుణ విధానంగా క్రైస్తవులు అనేకలు మిత్రులుగా ఆత్మీయులో ఉన్నవారు మాత్రమే. ఆత్మీయులు లేనున్నది ఏం లేదు. వాటినే శాశ్వతం అనుకుంటాడు, లోక సంపాదనే గొప్ప అనుకుంటాడు. లోక సంపాదన ఆ యొక్క ధనధాన్యాలే, కీర్తి ప్రతిష్టలే గొప్ప అనుకుంటాడు. కానీ ఒక క్రైస్తవులుగా నువ్వు యేసుప్రభువును నమ్మిన తర్వాత ఆత్మీయతను నీవు ఏ రకంగా ఎదుగుతున్నావు నువ్వు పరిశీలించుకోవాలి. అందరికీ యేసుప్రభువే తీసుకెళ్తాడు. అక్కడ నేను చాలాసార్లు ఆలోచిస్తే ఆయన ఇంటికి ఎక్కడే కాదు, ఆయన మీరు వెళ్ళిన తర్వాత అవసరం అనవచ్చు కదా, మనదే చేస్తాండి. చిన్న కార్లు ఒకసారి నేను గమనిస్తుంటా, కార్లు 6 పడతారు, కానీ 6 తెక్కి కూర్చొని మనం తీసుకున్నాం. ఏం చేస్తాం, ముందు మీరు వెళ్ళండి ప్రశాంతంగా, తర్వాత నేను ఎందుకంటే ముందు 5 అయిపోతే మనం వస్తే కాదు ఒక్కడే కూర్చొని అనుకుంటాం కదా. అంతేగాని 6 ఇదిగానే ఎలా అనుకుంటాం, మనం ఎప్పుడు సుఖం కోరుకుంటాం, సౌఖ్యం కోరుకుంటాం. కానీ నేను యేసుప్రభువు వారు ఆ చిన్న నావలో అసలు శిష్యులను తీసుకొని వెళుతున్నాడు. నాయకత్వ లక్షణాలు క్రైస్తవానికి ఉండాల్సింది అంటే నాయకత్వ లక్షణాలు ఉండాలి. కానీ డిక్టేటర్షిప్ ఆయన ఇష్టపడు. కానీ ఈ దినాల్లో కుటుంబ వ్యవస్థను గమనించిన, క్రైస్తవ మరి స్కూల్స్ కాలేజీలు గమనించిన ఏముంటుందని డిక్టేటర్షిప్ శాసిస్తున్నారే తప్ప మరి దేవుని యొక్క నాయకత్వాన్ని కలిగి కలుపుకోలుగా తీసుకెళ్ళాలని ఆలోచన లేదు. మన జీవితము అందరికీ వెళ్ళాల్సిందే. నీకు ఇస్తున్నా లేకపోయినా నువ్వు ప్రయాణం మొదలుపెట్టావు,
ప్రయాణంలో లేక ఆటుపోట్లు అలా వచ్చినా కూడా ముందుకే సాగాలి. శారీరక ప్రేరేపణ మానవుని జీవితంలో శారీరక ప్రేరేపణ ఎంత మరి దుష్టమైనదో మానసిక ప్రేరేపణ కూడా అంతే దుష్టమైనది. కాబట్టి ఆత్మీయతలో మనం ఏ రకంగా ముందుకి సాగగలుగుతున్నాం. ఇది ముందుకు సాగగలిగే మాటలు మనకేంటే మనసు మాట్లాడిందే నోరు మాట్లాడుతుంది కదండి. కానీ మన జీవితాల్లో చాలాసార్లు ఓపిక పడతాం కదా. ఓపిక పట్టి మొత్తం బరస్ట్ అయిపోతాం. ఎంతగా బరస్ట్ అయిపోతుందంటే నెల రోజులు కాదు 10 సంవత్సరాలు కూడా గుర్తు పెట్టుకొని. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తున్నటువంటి దేవుని బిడ్డలు ఎంత మౌనంగా ఉంటే అంత. కానీ దేవుని బిడ్డలు దీనికి వ్యతిరేకంగానే కాదు కదా. అమ్మాయి ఎవరు కనపడినా చాట్ బాక్స్ లాగా మాట్లాడితేనే ఎందుకు మాట్లాడుతుందో తెలియదు. నేను అన్న అమ్మాయి ఎందుకమ్మా బాలాసమైన మాట్లాడితే నాకు అలవాటు పెంచాను. మన క్రిస్టియన్స్ వాక్యం చెప్తున్నట్టు నోటిని అదుపులో పెట్టుకోవాలంటే ఏం చేయాలి? ప్రార్థన ప్రతిరోజు ప్రార్థించి ప్రభా నా నోటిని అదుపులో పెట్టుకునే జ్ఞానము నడిపింపు మీ యొక్క కాపుదల అందించండి. వాడు నుంచి చెప్పట్టు మాట్లాడారు అడిగాను. ఏమో మరి రోజు మాట్లాడేదాన్ని అంటే సార్ నేను చెప్పినట్టు చేసిన తర్వాత ఎక్కడ మాట్లాడాలంటే అంటే ఇఫ్ యూ కెనాట్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్ యూ కెన్ ఆస్క్ గాడ్ టు కంట్రోల్. మనం చేసేటువంటి పెద్ద తప్పు ఏంటంటే మన జీవితాల్లో మనము వచ్చేటువంటి ఒడిదుడులను బట్టి మనం ఏదో అనుకుంటాం కానీ దేవుని మీద ఆధారపడాలి. శిష్యులు ఎల్లకాలం జరుగుతున్నప్పుడు ఎవరి మీద ఆధారపడ్డారు? యేసుప్రభు మీద ఆధారపడ్డారు. దూకేశారా? వాళ్ళందరూ గీతొచ్చండి. యేసుప్రభు శిష్యులు చాలామంది పల్లికారులే. అంటే పల్లికారులు గీత రాకపోవడం అనేది ఉండదు. కానీ యంత్రం ప్రయత్నిస్తారా? చేయలే. ఎందుకంటే వారి గురువు గారు ఉన్నాడు కాబట్టి గురువు గారికే చెప్పాలి. ఒకవేళ గురువు గారు దూకితే గురువు గారితో పాటు మనం దూకుదాం. అంతేగాని గురువు గారిని వదిలేసి మనం వెళ్ళకూడదంటే ఆలోచన మనం ఏం చేస్తామండి? అవసరం నాకు అమ్మో యేసుప్రభు ప్రజలు అయిపోయిన తర్వాత ఇవన్నీ వస్తుందా? కానీ ఆ శిష్యుల్లో ఈ ఒక మంచి గుణాన్ని నేను గమనించాను. అదే యేసుప్రభు వారిని మనం గమనించినప్పుడు 53 అంటే అతడు దౌర్జన్యమునంతను బాధింపబడను అయినప్పుడు నోరు మనమేమో మన నోరు ఎప్పుడు అతుకున్నది కదా. మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడడానికి ఇష్టపడతాం తప్ప మనము మౌనంగా ఉండి ఆత్మీయతలు ఎదగాలంటే ఆలోచన మనకు ఉండదు. కాబట్టి మన జీవితాల్లో శాంతి సమాధానాలు ఉండవు. అందుకని మరి కీర్తన 119 యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్నవాడు నిర్దోషంగా. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ us to do? నిర్దోషంగా నడుచుకున్న సాధ్యం అంటే నిర్దోషముగా నడుచుకోవడం సాధ్యమా? సింపుల్గా సాధ్యం కాదు కదా. కానీ నిర్దోషంగా నడుచుకోవాలంటే దేవుని నడిపింపు, దేవుని కాపుదల మరి మనకు ఉన్నప్పుడు మాత్రమే, ఆయన చిత్తానుసారం మనం చూస్తున్నప్పుడు మాత్రమే మన నోటిని మన మనస్సుని మనము అదుపులో. కాబట్టి నోరు ఎంతైనా మాట్లాడుకోవాలి. నోటికి అడ్డు లేదంటే నాలుగు తెంపుకున్నదా లేదు కదా. తెంపు లేని నాలుగు ఎంతైనా అంటారు. కాబట్టి నువ్వు ఎంపులేని నాలుగు ఉంది కదా చెప్పి ప్రభావ క్షమించుకుంటున్నావా? లేదా ప్రభావ నువ్వు నాకు ఇచ్చి నీ జీవితాన్ని పడితే నేను బిడ్డగా నీ కుమారుడుగా నీ నామానికి మహిమ తెచ్చేటట్టు నన్ను ముందుకి తీసుకువెళ్ళని చెప్పి మనం ప్రార్థించగలుగుతున్నామా? ఎందుకంటే ఆత్మీయతలో మరి ముందుకు సాగాలంటే అనుదినము దేవుడిని ప్రార్థించాలి. ఆత్మీయ నేత్రాలు ఎక్కువపడకపోతే అందార్థం ఉంటాం. ఊరికే 24 గంటలు చెవులు మీరు పెట్టుకుంటారు కదా. ఏంటి బ్లూటూత్లా ఎటుతులు పెట్టుకొని దేవుడు వాక్యాలు వింటా ఉంటారు. ఒప్పుడు ఏదో అయిందనుకోండి ఎక్కడికి వెళ్తాం మనం పర్వాలకు అనుకుంటాం. అది చెప్పినప్పుడు ఎప్పుడో చెప్పు రికార్డ్ చేసి
దేవుడు నీకు చదువుకునే జ్ఞానం ఇచ్చాడు, చదివేటువంటి శక్తి ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు. వాక్య పరిశుద్ధ గ్రంథాలు చదువు, ప్రార్థన చేయి, జ్ఞానాన్ని అభివృద్ధి పరచుకో. అందుకని ఎవరో చెప్పేదాన్ని హల్లెలూయా స్తోత్రం డాన్స్ చేస్తున్నావో తెలీదు, స్తుతిస్తున్నావో తెలీదు. అంత అవసరమా? కపట వేషగాళ్ళు దినాన క్రైస్తవులు కపట వేషం చేస్తున్నారు. ఎందుకంటే ఆ గమ్యం అందరికి వెళ్ళిన తర్వాత పరలోకాలంటే జిజ్ఞాస, ఇంగితం, విశ్వాసం, రాహిత్యంతో జీవిస్తున్నారు. దీని అనేకలు గమనిస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. దేవుడు 24 గంటలు నీకు ఇచ్చిందో కొన్ని నిమిషాలు ప్రతిష్ఠితో దేవుడు ప్రార్థించలేవా? ఊరికే గంటల మోకరం చేసి హల్లెలూయా స్తోత్రం బలకొంత వెళ్ళం. ఎందుకంటే నీ ఆత్మీయతలో మార్పు లేకోకుండా బాహ్య సంబంధమైనటువంటి ఆచారాలతో, బాహ్య సంబంధమైనటువంటి ఆ యొక్క పోకడతో, పోలికలతో నువ్వు వెళితే ఆత్మీయతలు ఎదగనేది జరగదు. ఇది ప్రతి ఒక్కరూ ఇది జీవన ప్రయాణం. అందుకే మాస్లమణి గారు రాశారు కదా, మాస్లమణి గారు నడిపించు నానావా అని బాగా గుర్తయిన చివరి మా ఇంట్లో భోజనం చేశారు. 2 రోజులు వీటికి వచ్చినప్పుడు తర్వాత చాలాసార్లు నేను ఆయనతో కలిశాను. ఆయన ఆఖరి జీవితాన్ని గమనించి బాధ అనిపించింది. ఆఖరిలో ఏం చేశాడంటే వృద్ధాప్యం చనిపోయిన తర్వాత కాషాయం ధరించింది. కాషాయం ధరించి ఏదో చేశాడు. కానీ ఆయన ఆత్మీయులు ఉన్నప్పుడు పాట మాత్రం నేను అడిగి అందులో మీరు రాసిన పాటకి మీకు వెళ్తుండే కుమారుడ నన్ను క్షమించేది హైదరాబాద్ కుమారుడు ఎందుకు చెబుతుందంటే ఆత్మీయతలోంచి పతనము అంటే నువ్వు పతనమైనప్పుడు ఒడ్డుకి వెళతావు, కానీ పరలోకపు గమ్యానికి నీవు చేరవు. నిత్య నరకాగ్నికి ఆహుతి అవుతావు. బట్ గాడ్ హస్ గివెన్ ద లాంగ్ టైం. దేవుడు పుట్టిన నుంచి విద్యంత వరకు నీ ప్రయాణంలో ఆయన నిన్ను ఎప్పటికప్పుడు అవకాశాలు ఇస్తుంటాడు. ఎప్పుడైతే శిష్యులు అయ్యా ప్రభా నీకు చింత లేదనగానే ఆయన లేచి అన్నాడు, ముందు వాడు నమ్మించి తర్వాత వీళ్ళని ఉన్నాను కదా, నేనున్నాను కదా, నువ్వెందుకు ఈరోజు క్రైస్తవులు కూడా యేసు ప్రభువు వారు చెప్పేటువంటి మాట ఇదే, నేనున్నాను కదా, నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇక్కడికి వచ్చినా నేను ఉన్నాను కదా. నా మీద నీవు ఆధారపడు. నా మీద నువ్వు ఆధారపడినప్పుడు ఆధార సంపూర్ణుడి నేను నిన్ను ఆదుకుంటాను, హక్కును చేర్చుకుంటాను, నిన్ను నీ గమ్యానికి సక్రమంగా తీసుకొని వెళతాను. దట్ ఇస్ సీక్రెట్ ఫర్ క్రిస్టియన్ ఫెయిత్. ఈ విషయం చెప్పండి. యేసు ప్రభు వారిని సొంత రక్తాన్ని ఇచ్చిన తర్వాత యేసు ప్రభు వారిని నువ్వు విస్మరించాలనుకున్నా ఆయన నిన్ను విస్మరించడు, నిన్ను విడనాడడు. నువ్వు ఒంటర త్రోవలో పోతున్నప్పుడు కూడా ఆయన ఆత్మ నీతో పాటు వచ్చి నువ్వు తిరిగి సత్యమైన మాటలు తీసుకోవడానికి ప్రయత్నం చేసి తను చెప్పినట్టు గమ్యానికి తీసుకున్నట్లకి ఇష్టపడతాడే తప్ప ఒక్కరి మార్గంలో నిన్ను పోనివ్వడు. తల్లిదండ్రులు ఏమంటారేమో అడ్డాలప్పుడు పెట్టలు కానీ గడ్డాలప్పుడు అని, కానీ దేవుడు అలా మాట అంటాయండి. ఎందుకంటే ఈ లోకంకి సంబంధం ఆడిస్తే ఆయన పైన అవమానం పడ్డారా? దూషించబడ్డాడు, కానించి ఉమ్ము వేయబడ్డాడు. కానీ ఏమన్నాడు? తండ్రి మీరేమి చేస్తున్నారో వీరికి తెలియని దేవుడు ఈ దినాన నీ నోటిని అదుపులో పెట్టుకొని ఆయన చెప్పినట్టు ఆ పరలోకపు గమ్యానికి, ఆ పరలోకపు ఆ అద్దరికి ఆయనతో కలిసి వెళ్ళడానికి నీకేమిటి నొప్పి? ఎంత గొప్ప దేవుడు యేసు ప్రభువు. 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్నట్టు ఆ యవనస్తురాలని మనసులో అంటే ఏమని ఆయన అంగీని అక్కడ మాట నాకు చాలా చేస్తారు. అనేక మంది మధ్యచుద్ధ పీపుల్ అంటే గుంపులుగా ఉన్నారు. ఎంతమంది రైల్వే స్టేషన్ చూడండి, బస్ స్టాండ్ చూడండి, ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఎంతమంది, కొంతమంది కావాలని కొడతారు, కొంతమంది రాసుకొని వెళ్తుంటారు. మనందరూ అడగైతే గమనించారు కదా, సరే. కానీ ఈ దేశంలో ఏం చేశారు? ఇదో ఎవరో అన్నప్పుడు అక్కడ శిష్యులు ప్రజలంతా అవుతుంది. ఏంటంటే అయ్యా నీకు నువ్వు నాకు మంచి మాటలు చెప్పావు, మంచి మాటలు చెప్పిన వాళ్ళు నువ్వే నేను అడుగుతున్నావు అన్నప్పుడు ఆయన మౌనంగా అది సమాధానం చెప్పాడా? చెప్ప అలా చూసినప్పుడు స్త్రీ భయపడింది. ఎందుకంటే తన మనసు
వస్త్రం ఏం చేస్తుంది బయట పెట్టుకురాలి. ఎప్పుడైనా వేసుకున్నామన్నారు అయ్యా నేనే, అది విశ్వాసం. మరి నీవు నేను ఏ రకంగా ఉన్నావు? ఆ విశ్వాసం దేవుని అయ్యా నేను స్వస్థతను దిన ఒక క్రైస్తవులుగా డూ హ్యావ్ ద టెస్టిమనీ ఇన్ యువర్ లైఫ్. ఈ జీవితంలో నీకు సజీవ సాక్షిగా నీవు దేవుని కొరకు జీవిస్తున్నావా? ఆత్మ భావం ఉన్నదా? ఆత్మల భావం అంటే ముందు నీ ఆత్మని నీవు రక్షించుకో, నిన్ను నీవు సరిదిద్దుకో, నిన్ను నీవు ఆయన మీద ఆధారపడు. ఆయనే నిన్ను ఆయన నామోహ్యార్థమై సింపుల్ లాజిక్. నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన ఈ ప్రార్థన దేవుడు ఆలోచించేది. హృదయ శుద్ధి లేని ప్రార్థన దేవుని దృష్టికి చెవులు. కాబట్టి మన ప్రార్థన జీవితం ఎలా ఉంది, మనం మాట్లాడే విధానం ఎలా ఉన్నది. ప్రార్థన గారు మరి అక్కడ చనిపోయినప్పుడు మా అత్తమ్మ మరి ఏమన్నా చేసుకుంటూ చూసి ఉంటే మా సహోదరుడు అప్పుడు చేసుకుంటూ మరి ఏమన్నాడు, నేనే మార్గము సత్యము. కానీ మా అత్తమ్మ ఏమన్నా అని నాకు తెలుసాయా, నువ్వు 2 రకాల్లో చెబుతారు. మరి ఏం చేసింది, మౌనంగా వెళ్ళి చేసుకుని బాగా చూసింది. మా పక్కగా దిక్కు మా సహోదరుడు ఎక్కడికి వెళ్ళాలని అతనే తీసుకెళ్ళాలి. కుటుంబ వ్యవస్థ గుర్తుపెట్టుకోండి. ఒక కుటుంబంలో సహోదరుడు లేని ఒక ఆడపిల్లలు ఉన్నారంటే ఎవరి బ్రతికి ఎంత కష్టం ఉంటుందో కదా. ప్రతిదానికి వెళ్ళలేదు కదా. అదే సహోదరుడు ఉంటే రాత్రి 11 గంటలకైనా వెళ్ళి సహోదరి కాదని తీసుకొస్తాడు. అలాంటి సహోదరుడు కోల్పోయినందుకు మానసిక బాధపడుతూ కూడా యేసు ప్రభువు ఇచ్చిన సంతోషంలో ఏం చేస్తుంది, ఆయన పాదాలు కూర్చొని విషయాలు చెప్పండి. హృదయ ఆలోచన జరిగినటువంటి దేవుడు విడిచిపోయేటటువంటి దేవుడు కాదు. అర్థమైతే అందుకని మేరమ్మ ఏమన్నా అలా. కానీ మేరమ్మ హృదయ ఆలోచనలు ఎరిగిన ఏసే అన్నాడు, మార్త పదండి ఒకసారి చూసొద్దామంటే ఇదేమన్నారు, అయ్యా 3 రోజులు అయిపోయింది ఆగని బట్ట మార్చాం, మళ్ళా సెంటికి చూసి కట్టేసాం. ఎందుకంటే నేనేమన్నాడు వచ్చి ఏం చేసేది లోకెళ్ళా ఇందుకు లోనకెళ్తే ఆయన శక్తి పట్టుకుని ఏది చేశాడు అన్న. బయట నుంచి ఏం చేశాడు, అటు అసలు అందుకని ఏం చేశాడు, అక్కడ వాక్యాన్ని ఆత్మని గమనిస్తే ఒక పక్కన చుట్టబడి అంటే రాజుకి తెలుసు చనిపోయాడండి. రాజుకి తెలుసు తను కట్టుకున్నట్టు ఆ సెంటు వాసన బట్టల వాసన గమనిస్తాడు. అంటే హీఈస్ డెడ్. But when he hears the voice of God, the voice of God made him alive. That is the secret of power, the energy. Nuclear weapon cannot be worked like that. Voice అంటే ఆ స్వరం ఎప్పుడంటే లాజరు అనగానే చల్లిపోయి కట్టిగా ఉడిగిపోతున్నట్టు ఆ లాజరులో నవనాడులు ఉత్తేజపరచబడి తిరిగి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నదే. ఒకసారి ఆయన పిలుపులంతా ప్రయత్నించి ఆయన పిలుపుని విన్నప్పుడు నీలో సమస్త దోషాలైనా తీసివేసే దేవుడు. నీ దోషాలను చూసి నిన్ను అసహించుకునేటువంటి కాదు, నీ దోషాలను బట్టి నిన్ను దూరం చేసుకునేటువంటి దేవుడు కాదు. అలా దూరం చేసుకునేవాడైతే ఆయన ఆ యొక్క శిలువలో మరణించేటువంటి వ్యక్తి కాదు. ఆయన నీ కొరకు, నా కొరకు, నీ కుటుంబం కొరకు, నా కుటుంబం కొరకు, బిడ్డల కొరకు ఆయన శిలువలో మరణించి ఉంటే ఆ రక్తదారులు ఏరులు పాడుతున్నా కూడా వై యు ఆర్ నాట్ గోయింగ్ టు క్లీన్ యువర్సెల్ఫ్ అండ్ క్లెన్స్ యువర్సెల్ఫ్. నోటిని జాగ్రత్తగా పెట్టుకోకపోతున్నాం, ఈ ధ్యానం సరిగ్గా ధ్యానం చేయలేకపోతున్నాం. ప్రార్థనలు అన్ని అబద్ధపు ప్రార్థన. చదవాలి ముందు వాక్యం, కానీ అలసిపోయారయ్యా, పడలకుండా తిన్నాను, కడుపు నిండా తింటాను, కంటి నిండా నిద్ర అనుగ్రహించు. రేపు ఉదయం 5 గంటలకు వాక్యం చదువుతారు, 5కి లేడేది 7కి తెలుస్తారు. చేసిన చక్క పని చేసుకుంటారు. క్షమించు, టైము స్పేస్, టైం నాకు
చాలా 4 గంటలు చేశారంటే ఇది ప్రార్థన చేశారు. కానీ 7 గంటల నుంచి చేస్తున్న నిన్ను ప్రార్థించలేకపోతానంటే మనం వేసుకుని తగిలేని ఇది గొప్ప మంచి దేవుడు ఈ లోపల ఉన్నారండి. ఇంత మంచి దేవుడు ఎక్కడ లేరండి. ఇంత మంచి దేవుడు జాలీలు జరగట్టే మనం జాలిని ఉపయోగించిన ప్రయత్నం చేస్తాం తప్ప ఆయన ఎదగడానికి ఇష్టపడలేదు. కానీ ఏదో ఒక రోజు అద్దరికి వెళ్ళాలి బ్రతుకు ఏదో ఒక రోజు ఆయన చెప్పాను కదండి. లోపల వెళ్ళినప్పుడు ఆ శవాన్ని చూస్తుంటారు, కాల్సినప్పుడు కరెక్ట్ కొడుతున్నప్పుడు కొంచెం బాగుంటుంది. నాకు అలవాటు ఇది ఏదో ఒక రోజు నేను మట్టిలోకి వెళ్ళిపోవాలి. కానీ ఎక్కడికి వెళ్తాను నా ఆత్మ దేవుని దగ్గరికి పరలోక గమ్యుడికి వెళ్ళగలుగుతాను. నేను ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటే ఈ లోక సంబంధంగా అనేక రకాల ఆత్మకూటలు ఉంటాయండి. ఆత్మకూటలు పట్టుకొని మన ఆత్మవిశ్వాసం మనము వెనుకడుగు ఇప్పుడు పిలిచిన దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి మనస్సు నడిపి మనలో ఉండాలి. దేవుడు ద్వారా మన నోటిని మనం ఎంతవరకు కాపుదల కాచుకుంటున్నాం. ఎందుకంటే మన నోటి దుస్తులు బట్టి అనేక రకాలుగా మనం ఏం చేస్తాం, విరోధాలను తెచ్చుకుంటాం. మనం మంచి మాట మాట్లాడాలంటే మనలో ఉండాలి దేవుని నడిపింపు, దేవుని ముందు మనకున్నప్పుడు సమస్తము సాధ్యమే. కాబట్టి ఈ లోకం శాశ్వతం కాదు, కానీ ఈ లోకం నీ బిడ్డలకు దేవుడు ఇచ్చినటువంటి ఆశలు. కాబట్టి నీకు ఇచ్చినటువంటి ఈ ప్రయాణంలో ముగింపుని ఏ రకంగా పొందాలనుకున్నాను. ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు దేవుడు, ప్రతి ఒక్కరికైనా అవకాశం ఇస్తాడు. కాబట్టి మన ఈ ప్రయాణంలో జీవితం ప్రయాణంలో ఎంతవరకు ఆయన నామం జరుగుతుంది. వీలైనంత వరకు అనవసరమైన సంభాషణ, వీలైనంత వరకు ఆత్మీయ ఎదగడానికి, వీలైనంత వరకు దేవుని గోదారు అన్న ఎంత చక్కగా గోదారు ప్రార్థన అడిగింది. అయ్యో ఆడలాగా లేదు కానీ ఇవ్వయా, కానీ ఇచ్చినప్పుడు ఏమైనా ఇస్తే ఏముంది నా కుమారుని తెచ్చినందుకు. అనేక సార్లు మన జీవితాల్లో ఆశీర్వాదం పొందకుండా కారణం ఏంటంటే మనం ప్రార్థన చేస్తాం, కానీ వడంబడిగా ఎప్పుడైతే మనం వడంబడిక చేస్తామో దేవుడు మన ప్రార్థనకి ఫలితాన్ని, మనస్సుని నడుపుతున్నాము. దేవుడు ప్రార్థించారు. మహాపరిస్థితి మాట్లాడాలి తండ్రి, ఈ జన్మ నామాన్ని అవును తండ్రి, మేము అందరికీ ఏదో రోజు కబలకు రావాలైనా అయితే మాకు ఇచ్చిన జీవిత ప్రయాణంలో మమ్మల్ని ఏ రకంగా తీసుకుంటున్నామో, మీరు మాకు కనిపించిన కుటుంబాన్ని ఏ రకంగా మీరు జరుపుకుంటున్నామో ఆయన మీరు తెలుసుకుంటే ఇచ్చిన అవకాశాన్ని వందనాలు తండ్రి. నేను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, విడనాడేటువంటి దేవుడు కాదు. ప్రతిబిడ్డ మీ చేతులు కనిపించినాను. ఏకొక యజమానిగా ఉండి మమ్మల్ని ముందుకు నేర్పించుకొని ఈ నామ మహిమార్థమై మరి ఈ భూమిలో తండ్రి, భూమి మీద తండ్రి మమ్మల్ని ఈ యొక్క ఆశీర్వాదం ప్రాప్తిగా చేసుకుని తీసుకుని నామం పేర్కొంటున్నాము తండ్రి.